హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము బాగుండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మనుషులు అన్నమాట. ఏంటంటే సబ్కా మాలిక్ ఏక్ హై. అందరి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, రూపాంతాలు వేరు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుకుంటారు, అంతే. ఏమంటారు ఫ్రెండ్స్? కానీ దేవుళ్ళ కోసము మనమెందుకు కొట్టుకోవాలి? మనమెందుకు కొట్టుకొని సావాలి? అది నా మనసులోని మాట. అరే బాబు, నువ్వు ఏ దేవునన్నా నమ్ముకో, అది నీ ఇష్టం. కానీ మూగజీవులను హింసిస్తున్నావు చూడు, ఆవులని కోస్తున్నావు చూడు. ఈ మోడిక మమ్మీయే పప్పిలేరు, ఏ మోడిక సుట్టిరకం ఉంది, అమ్మ డాడీలు ఉన్నారు అని చెప్తున్నావు చూడు వీడియోలలో. అదే ముస్లిమ్స్ వాళ్ళకే చెప్తున్నా. అంటే ముస్లిమ్స్ వాళ్ళ అంటే మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, అందరూ ఒకటే. ఎవరైనా ఏంటంటే మన ఇండియన్ ముస్లిమ్స్ అయినా బయట ముస్లిమ్స్ అయినా మనుషులే. కానీ ఏంటంటే నీకు తినాలనిపిస్తే నువ్వు దాచుకొని తిను, కోసుకొని తిను. కానీ ఏదో ఒక రోజు ఆవులన్నీ కట్ చేసేది బంద్ అవుతుంది త్వరలోనే. ఎందుకంటే నువ్వు తినే ఆహారం కోసం ఒక మూగజీవిని చంపుకొని తింటున్నావు, సరే నేను ఒప్పుకుంటా. కానీ ఇందులో కోపం వచ్చేటట్టు మీ అమ్మ, మీ డాడీ, మీ పప్పి అని ఎందుకు రెచ్చగొడుతున్నావురా? మోడీ దలుచుకుంటే మొన్ననే పాకిస్తాన్ వాళ్ళకు ఉచ్చ ఒప్పించినాడు మోడీ దలుచుకుంటే మళ్ళీ మీ ఉచ్చ ఒక దాంట్లో పట్టుకొని మీరే తాగాల్సి వస్తుంది. ఎందుకురా బాబు? ఇండియా నుంచి వచ్చే వాటర్ తాగి బతుకుతున్నారు, ఎందుకు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? హిందువులని, ఆవులు, ఇక మీ అమ్మ, మీ డాడీ, వాళ్ళు వీళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు? అట్లా రెచ్చగొట్టొద్దు కదా. మీ ముస్లిమ్స్ పేరు చెప్తే మీకు కోపం రాదా? మాకు హిందువుల పేరు చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. హిందువులైనా ముస్లిమ్స్ అయినా అన్నదమ్ములాగా బతుకుతున్నాం, మధ్యలో చిచ్చు పెట్టొద్దు. ఇక ఆవులను కోసుకుంటూ అమ్మాయి హలాల్ కర్రం ఓ కర్రం అని మాకు హిందువులకు రెచ్చగొట్టినట్టు, ఇక మాంసం ఇక చూడు మేము తింటున్నాము, ఇక కోస్తున్నాము అని అట్లా ఎందుకు రెచ్చగొడుతున్నారు? అట్లా రెచ్చగొట్టొద్దు. అట్లా రెచ్చుకుంటే హిందూ ముస్లిమ్స్ మళ్ళీ యుద్ధాలు అవుతాయి. ఆ జమాన్లో మేము చిన్నతనంలో రజ్కర్ కాలంలో అంట కొట్టుకున్నారంట హిందువులు ముస్లిమ్స్. మళ్ళీ మొన్ననే పాకిస్తాన్ ఇండియాకు యుద్ధమైంది. ఎందుకురా బాబు ఇవన్నీ కొట్లాటలు పెడుతున్నారు? అన్నదమ్ములము లెక్క బతుకుదాము. హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరము, సిక్కులైనా అన్నదమ్ములాగా బతుకుదాం. ఎందుకు మత కలహాలను సృష్టిస్తున్నారు అని అంట నేను. మీకు అర్థమవుతుందా? ఎందుకు హిందువులకు ముస్లిమ్స్కు గొడవ చేస్తున్నారు? అన్నదమ్ములాగా బతుకుతున్నాం కదా హిందువులం ముస్లిమ్స్లము. నీకు తినేది ఉంటే దాచుకొని తిను. ఎటుకుడుగా మాంసం బొక్కలు మెడకేసుకుంటావా? నువ్వు ఆవులను కోస్తున్నావు. మా హిందువులు మేము అమ్మలాగా భావిస్తాం, మీరు ఆహారంలాగా భావిస్తారు. కానీ అట్లా మీ తిండి కోసం మూగజీవులను బాధ పెట్టొద్దు. అది మా పద్ధతి. మేము మూగజీవులకు, ఆవులకు అమ్మలేక భావిస్తాము, మీరు కోసుకొని తింటున్నావు. కానీ నువ్వు అట్లా రెచ్చగొట్టొద్దు. మోడీ అమ్మ, మోడీ సుట్టిరకము, ఇగో వీళ్ళ హిందువుల అమ్మ అట్లా రెచ్చగొట్టొద్దు. అర్థమైందా? నీకు నచ్చిన దేవుడు నువ్వు మొక్కు, మాకు నచ్చిన దేవుడు మేము మొక్కుతాం. అన్నదమ్ములాగా హిందూ ముస్లిమ్స్ కలిసి ఉందాం, గొడవలొద్దు, ఏమొద్దు. ఓకేనా? మీకు నచ్చితే లైక్. దేవుడు ఒక్కడే, రూపాంతాలు వేరు. అందుకే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మొక్కోండి. కానీ మనకు హిందువులకు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో కొట్లాట పెట్టకండి దయచేసి. అన్నదమ్ములు కలిసి బతుకుదాం. ఏమంటారు? మీరు ఆవులని మా ముంగట కోయడము, వాటిని హింస పెట్టడము, వాటిని బాధ పెట్టడము, మా హిందువులకు రెచ్చగొట్టడము చాలా తప్ప మాది. అది చేయకూడదు. హిందూ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అన్నదమ్ములా బతుకుదాం, గొడవలు వద్దు, ఏమొద్దు. అంతేనా? మీరు మూగజీవులైనా హింస పెట్టకండి, బాధ పెట్టకండి. ఇగో అయినా నీ తినే తిండి కోసం ఎందుకు ఆవులను బాధ పెడుతున్నావు? అది గింతున్నప్పటి నుంచి పెరిగి పెద్దగా అయినాక మనకు పాలు ఇస్తుంది.
మనని మోసుకుపోతుంది, సాత్తది, పెద్ద చేస్తుంది. చిన్నపిల్లలు ఎవరికైనా పాలు రాకపోతే వాటి పాలు తాపుతారు. మంచిగా పెంచుతుంది, మంచి పెంచ చేస్తుంది. అది మనకు తోడు ఉంటుంది, మనకు అన్ని విధాలుగా మనం మోసుకుపోతుంది, తీసుకొస్తుంది, ఎన్నో విధాలు మనకు సేవ చేస్తుంది. ముసలిదైనప్పుడు శాతగాడినప్పుడు దాన్ని కషాయవాడు అమ్మేస్తే తీసుకుపోయి కషాయవాడు కోసుకొని తింటాడు. ఎందుకురా బాబు ఒక మూగజీవులను బాధ పెట్టడము? నాకు నచ్చలే అట్లా. నాకు ఇందాక చూసిన ఒక వీడియో రెచ్చగొడుతున్నాడు. అరే ఇగో చూడు మోడీ, ఇగో చూడు మీ అమ్మ, మీ తాత, మీ అమ్మమ్మ, మీ అలాంటి రెచ్చగొడుతున్నాడు. తప్పు. ఎందుకు రెచ్చగొట్టాలా? నీ కూడా పిల్లలు ఉన్నారు, నిన్ను బాధ పెడితే వాళ్ళు బాధపడరా? మా ముంగట నేను అట్లా అనుకుంటూ తిట్టుకుంటూ బాధ పెడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. దయచేసి ఆవులను హింస పెట్టకండి. ఎందుకంటే మనకు ఎంతో అండదండలు ఉండి మనల్ని ఉంటే కనుక దాన్ని ఇలా బాధ పెట్టొద్దని మరి చెప్తూ మీకు లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.